బావా ఈ అమ్మాయిలో దేవతలు ఉంటారంట నిజమేనా? అవునరా, ఈ స్త్రీలో 9 మంది దేవతలు కొలువై ఉంటారు. కానీ పెళ్ళయ్యాక ఏ దేవత ఎప్పుడు బయటకు వస్తుందో అర్థమే కాదు. చూసావా, మహంకాళి అవతారం ఇప్పుడే బయటపడింది. ఏం సుజాత, ఏం మీ ఆయన చంపేసి ఎలా ఉన్నావే? చూడన్నా, దుబాయ్ నుండి వచ్చి వారమే అవుతుంది, అంతలోకి వెళ్ళిపోతా అంటున్నాడు. రమేష్, ఇంకో 4 రోజులు ఉండిపోవచ్చుగా. ఏం చేయను బ్రో, లీవ్లన్నీ అయిపోతున్నాయి, ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా బ్రో. ఎప్పుడు వెళ్తా అంటావు, నా పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటి? మమ్మల్ని వదిలేసి పోవకు నాయనా, నిన్నే నమ్ముకొని ఉన్నావు ఈడ. మీ అమ్మ మీ వైఫ్ చెప్పేది కూడా నిజమే కదా రమేష్, వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించచ్చు కదా. ఏం చేద్దాం బ్రో, నాకు కూడా వెళ్ళాలని లేదు, కానీ జాబ్ కోసం వెళ్ళాలి కదా బ్రో. కానీ నెల ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను బ్రో. ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కాబట్టి పంపిస్తావు రమేష్. అక్కడ నీకేమన్నా అయితే మీ అమ్మ పిల్లల పరిస్థితి గురించి ఒక్కసారి ఆలోచించావా? అందుకే నా మాటిని టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఐ తీసుకో రమేష్. టర్మ్ ఇన్సూరెన్సా? నిజమే, విదేశాల్లో ఉన్న నా మిత్రులందరికీ చెప్తున్నాను, మీరు ఉన్నా లేకున్నా సరే మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ ఎన్ఆర్ఐ అనేది మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ నేను బయోలో లింక్ అయితే ఇచ్చినాను, అక్కడ తీసుకున్నట్లయితే మీరు ఏ దేశంలో ఉన్నా సరే కేవలం నెలకి 679 రూపాయలు